ఏ క్యారెక్టర్స్ ఎలా జర్నీ స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయ్యాయి అనేది వెరీ రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా. ఎంత ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. నేను నీతో హ్యాపీగా లేను. మరి మీరు అంత దాని మీద పెట్టడానికి ఓవర్ బడ్జెట్ అని ఏం లేదండి. అంటే లైక్ ఈ కథకి ఎంత అవుతుందని ముందే ఒక ఎస్టిమేషన్ వేసుకొని దిగామండి. అది దాటిపోయిందని విన్నాను నేను. అది దాటింది మేకింగ్లో కాదండి. ఒక సాంగ్ విషయంలో నేను నాది తప్పు ఓవర్ బోర్డ్ అయ్యి బడ్జెట్స్ అనేవి లాస్ట్ మినిట్లో వచ్చాయి. అప్పటికప్పుడు రావడం ఏంటండి బడ్జెట్. బేబీకి ఎస్కేన్ ఆయన ఎంత రిస్క్ తీసుకున్నారో మన అందరికీ తెలిసిందే. ఆఖరికి ఆయన సొంత ఫ్లాట్ ఏదో అమ్మేసి కూడా ఇన్వెస్ట్ చేసి. మీకు అలాంటి రిస్క్లు ఏమైనా ఉన్నాయి ఈ సినిమాలో? అందరిలాగే కష్టాలు పడ్డాం, బట్ ఫైనాన్షియల్ మొత్తం ఓన్ రిలీజ్ అండి. అసలు మేము సినిమా ఎక్కడ బయట ఇవ్వట్లేదు. ఓన్లీ మేము చెయ్యని ఏరియాస్ కొన్ని ఉన్నాయి, వైజాగ్, ఓవర్సీస్, కర్ణాటక, ఇవి తప్ప. వైజాగ్ ఎందుకు వదిలేశారు సార్? మరి వైజాగ్ చాలా పెద్ద ఏరియా అండ్ ఇంపార్టెంట్ ఏరియా. మెయిన్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్. మై స్పెషల్ టచ్ అనే చెప్పాలి, ఎందుకంటే నేను ఇప్పుడున్న గెస్ట్ని నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు, ఆ సందర్భం రాలేదు. కాబట్టి నేను దీన్ని ప్రత్యేకంగా స్పెషల్ టచ్గానే నా రెగ్యులర్ ప్రోగ్రామ్గానే ఫీల్ అవుతాను. అండ్ హీ హాస్ గాట్ ఏ ఫెంటాస్టిక్ కెరీర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ఎగ్జిబిటర్గా, సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరితోని కూడా ప్రయాణం చేస్తూ ఈ రోజున గర్ల్ ఫ్రెండ్ అనే ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్కి ప్రొడ్యూసర్గా ప్రేక్షకులందరి ముందుకి, అంటే తన ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఇది. ఇంతకుముందు ఆయన 3-4 కలిపి చేయడం అనేది జరిగే కానీ, బట్ దిస్ ఈజ్ ఫస్ట్ డెబ్యూ ప్రాజెక్ట్గా నేను చెప్పగలను. ఆ సినిమా సందర్భంగా రేపు 7వ తారీఖున, నవంబర్ 7వ తారీఖున సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన తాలూకా అనుభవాలు, అభిప్రాయాలు, ఈ సినిమాకి సంబంధించి చెప్పగలిగే చిత్రాతి చిత్రమైన విషయాలు ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్. హాయ్ అండి ధీరజ్ గారు. నమస్తే. నమస్తే. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే సందర్భం రాలేదు. అవకాశం అని నేను అన్న కానీ సందర్భం ఉంటే బాగుంటుంది. మంచి సందర్భం ఇది. గర్ల్ ఫ్రెండ్ అని మీరు ఇండివిజువల్గా చేస్తున్న ప్రాజెక్ట్. గర్ల్ ఫ్రెండ్ అన్నది అంటే ఈ మధ్య రోజుల్లో ప్రేమ కథా చిత్రాలు మొదటి నుంచి మనం తీసుకుంటే ప్రేమ కథా చిత్రాలు చాలా వస్తున్నాయండి, వచ్చాయి కూడా. బట్ ఒక 10-20% కూడా సక్సెస్ రేట్ ఉండడం కష్టం లవ్ స్టోరీకి. ఎందుకంటే అందరూ ప్రేమిస్తారు, వాటికి ఎన్నో కలిసి రావాలి. కథ, ఇమోషన్స్, అప్స్ అండ్ డౌన్స్, సాంగ్స్, ఇవన్నీ కూడా. అవన్నీ ఈ సినిమాకి మీకు కలిసి వచ్చాయా? ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకమైన పాయింట్, ఊరికే లవ్ 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 అంటే చూడరు కదా సార్ జనం. వాట్ ఆర్ దోస్ స్పెషల్ పాయింట్స్ అని చెప్పాలి? స్పెషల్ పాయింట్స్ ఏంటంటే ఇది కొంచెం రియలిస్టిక్ సినిమా అండి. అంటే ప్రేమ కథలు చెప్పాలన్నప్పుడు చాలా మ్యూజికల్ వేలో మనని హుక్ చేసేటట్టు, అంటే ఒక ఫార్మాట్ ఉంది ప్రేమ కథలు చెప్పడంలో. మన పాజిటివ్ నోట్, హ్యాపీ ఎండింగ్, ఇవి ఉంటాయి. బట్ చాలా ప్రేమ కథలు మనం చూసేదానికన్నా ఇంకా డెప్త్లో ఉంటాయి. మనం హ్యాపీ ఎండింగ్ అనుకునేవి నిజమైన హ్యాపీ ఎండింగ్స్ కాదు. సో అవి ఒరిజినాలిటీ, రియలిస్టిక్గా ఆ ఎలిమెంట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఏ క్యారెక్టర్స్ ఎలా జర్నీ స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయ్యాయి అనేది వెరీ రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా అండి. అంటే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ అంటే ఏదైనా జరిగిన స్టోరీ. ఇప్పుడు మనకి బేబీ ఉంది, బేబీ ఎక్కడో జరిగిన పాయింట్నే సాయి రాజేష్ తీసుకుని చేయడం జరిగింది. అలాంటిదా ఇది? ఏదైనా అలాంటి పాయింట్? ఇది కూడా రాహుల్ రవీంద్ర గారు కాలేజ్లో ఉన్నప్పుడు ఆయన చుట్టూ జరిగిన కొన్ని సీన్స్, ఆయనకి జరిగిన కొన్ని సన్నివేశాలు ఆధారంగా ఆయన ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కథ అండి. అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఒకరి కథ అని చెప్పలేను కానీ సీన్స్ ఇవన్నీ రియల్గా కాలేజ్లో జరిగిన సీన్స్ ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఒక అమ్మాయి మనకి ఎస్ చెప్తే మనం ఎంత ఎగ్జైట్ అయ్యి
ఓవర్గా ఏం చేసేస్తాం, ఒక అమ్మాయి నో చెప్తే కోపంతో ఆవేశంతో ఎలా రియాక్ట్ అవుతాం అనే కొన్ని రియలిస్టిక్ థింగ్స్ని సినిమాలో పెట్టడం జరిగిందండి. అంటే మీ ట్రైలర్ చూసిన దాంట్లో ఏదో ఒక ఫాదరు డాటర్కి మధ్యలో ఒక చిన్న రప్చర్ లాగా, ఫాదర్ మిస్ హ్యాండిలింగ్ చేయడం డాటర్ని, ఇలాంటివేవో కనిపించేశారు. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ డే ట్రెండ్స్, ఆడపిల్లలు, కమ్యూనికేషన్ గ్యాప్, అవన్నీ అంటే రకరకాల వెర్రితల్లలు వేస్తున్న సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇది దానికి ప్రావోకేటింగ్గా ఉంటుందా, లేకపోతే ఉన్న సిచ్యువేషన్ని రియలిస్టిక్గా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటుందా? ఉన్న సిచ్యువేషన్ని రియలిస్టిక్గా రిఫ్లెక్ట్ చేసేటట్టే ఉంటుందండి. ప్రొవోకింగ్ ఏముండదు. అంటే ఒక ఫాదరు ఒక డాటర్ మీద కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం, రకరకాల ఫాదర్లు రకరకాలుగా రియాక్ట్ అవుతారండి. అంటే కొంతమంది సాఫ్ట్గా చెప్తారు, కొంతమంది అసలు ఏమి చెప్పరు, కూతురు బాధపడుతుందేమో అని కొన్ని మనసులోనే దాచుకుంటారు, కొంతమంది ఏమో అసలు దాచుకోలేరు, ఫేస్ మీద తిట్టేస్తారు, ఎమోషనల్గా తిట్టేస్తారు. ఇలా మల్టిపుల్ వేస్లో రియాక్ట్ అవుతుంటారు. అందులో ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్స్ అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ద్వారా ఫాదర్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు అని ఒకటి చెప్పడం జరిగింది. వెరీ రియలిస్టిక్గానే చెప్పాం. డ్రామా ఏం లేకుండా, ఆర్టిఫిషియల్నెస్ ఏం ఉండదు. ఏదన్నా కూతురు గురించి అంటే అంటే ఈ తప్పు లేదా, లేకపోతే ఇతను అన్బయాస్డ్గా ఊరికే అంటే చాదస్తంతో అలా ఏం లేదండి. నాకైతే రావు రమేష్ గారి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ చూస్తే ఆల్మోస్ట్ అందరు మెజారిటీ ఫాదర్స్ ఇలా ఉంటారని అనిపించిందండి. మెజారిటీ ఫాదర్స్ ఇన్ ద సెన్స్, మా ఫాదర్ ఉన్నారు, మా చెల్లి తప్పు చేసినా ఏమనరు, తిట్టరు. అదే నేనంటే మాత్రం బెల్ట్ తీస్తారు. డాటర్ పట్ల అది ఆయన బిహేవియర్ అనుకోండి. అంటే ఆయన మైండ్ సెట్లో డాటర్ని ఎలా చూడాలనేది ఆయన పద్ధతి. ఈ సినిమాలో రావు రమేష్ గారు ఉంటారు, ఆయనకి ఒక సింగిల్ డాటరే, ఆయనకేం సన్స్ లేరు, సింగిల్ డాటర్. సో తను ఏదన్నా అనిపిస్తే టప్మని ఫేస్ మీద అనేసే రకం, అంతే. క్యారెక్టరేషన్లో డిఫరెన్స్ అంతే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ అని, కమ్యూనికేషన్ గ్యాప్ అని చాలా టెర్మినాలజీస్ వచ్చేసాయి ఈ మధ్య రోజుల్లో. అండ్ ఈ ఆడపిల్లలని బ్రింగింగ్ అప్లో జరుగుతున్న అట్రాసిటీస్ సొసైటీలో, అవన్నిటికీ ఈ రష్మిక మందన అనే క్యారెక్టర్, అమ్మాయి చేస్తున్న క్యారెక్టర్ రిప్రజెంటేషన్గా ఉంటుందా? అలా ఏం లేదండి. అంటే నెగిటివ్ సైడ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఇవన్నీ మారుతున్నాయి, జనరేషన్స్ మారుతుంటే మన లైఫ్ స్టైల్, మన అలవాట్లు, మన ఇది అన్నీ మారుతున్నాయి. బట్ హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం అలానే ఉంటున్నాయి. అంటే ఒక రిలేషన్షిప్స్లో నేను చెప్పేది, ఇప్పుడు మనం ఫాదర్ టాపిక్కే మాట్లాడుతుంటే తండ్రి ప్రేమ అలానే ఉంటుందండి. పిల్లలే మారుతున్నారు. నిజంగా ఎన్ని జనరేషన్స్ వెళ్ళినా తండ్రి ప్రేమ, ఇప్పుడు నాకు ఒక సన్ ఉన్నాడు, వాడు పెద్దగా అయ్యే టైంకి ఫాదర్గా నా ప్రేమ అంతే ఉంటుంది. నేను వాడిని ఎలా అవ్వాలనుకుంటున్నానో, ఎలా చూడాలనుకుంటున్నానో ఆ థాట్ ప్రాసెస్ ఏమీ ఉంటుంది. పిల్లలే వేరే రకంగా ఉన్నారు. నా జనరేషన్లో నేను వేరే రకంగా బిహేవ్ చేస్తే, వాడి జనరేషన్లో వాడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు. సో ఈ చేంజ్ అనేది జరుగుతుంది. బట్ ఆ రిలేషన్షిప్స్లో ఆర్ హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా వెళ్తున్నాయండి నాకు తెలిసేది. ఇదేం ప్రొవోకింగ్ లేకపోతే అసలు అట్రాసిటీలా ఏం ఉండదండి. ఇది చాలా, ఈ కథ చెప్పాలంటే ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమలో పడతారు. ప్రేమలో పడ్డ తర్వాత ఒకరి గురించి ఒకరు ఇంకా డెప్త్గా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అబ్బాయికి అమ్మాయి విపరీతంగా నచ్చొచ్చు, అమ్మాయికి అబ్బాయితో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అంటే ప్రేమించేటప్పుడు అన్నీ నచ్చుతాయి, ప్రేమలో పడ్డ తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యాక మైనస్ పాయింట్లు కనబడుతుంటాయి. మైనస్ పాయింట్లు వేలెత్తి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మైనస్ పాయింట్లు వేలెత్తి చూపిస్తే కోపగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి థింగ్స్ ఈ కథ, ఈ సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్స్ అండి. అంటే అంతే. మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా
ప్రజెంట్ డే ఇష్యూస్ ఎట్లా ఉన్నాయంటే ఏదో కొన్నాళ్ళు రిలేషన్షిప్స్ అంటున్నారు, డేటింగ్ అంటున్నారు, ఇంకేదో రకరకాల పేర్లు వచ్చేవాటి. అవును అవును అండ్ టెక్స్టేషన్షిప్ అంటున్నారు, రైట్? ఇన్ని షిప్పుల మధ్యలో ఈ ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నారు. అవును అవును అండ్ ఆ బ్రేకప్స్, ఆ వాతావరణం. నేను ఇందాక నుంచి డ్రైవ్ చేద్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రష్మిక మందన లాంటి ఒక పవర్ఫుల్ ఐకన్ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ 100% ఆ సెట్ ఆఫ్ గర్ల్స్ అమ్మాయిల మీద గ్యారంటీ ఉంటుంది. ఆ నెగటివ్ షేడ్ ఏదైనా పడే అవకాశం ఉందా? అసలు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఏం లేదండి. అండ్ అంత మోడర్నైజ్డ్ ఇవాళ జెన్జీలో ఉన్న మీరు చెప్పిన అన్ని షిప్పుల గురించి మనం అసలు ఏం మాట్లాడలేదు, కానీ ఇది ఓన్లీ జనరల్గా ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కువ రోజులు ట్రావెల్ అయినప్పుడు అయితే వాళ్ళు అర్థం చేసుకొని కలిసి ఉండాలి, లేదా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఉన్నాయని చెప్పగలగాలి. ఒకవేళ చెప్తే తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఒక రిలేషన్షిప్ హెల్దియర్గా ఉండడానికి ఏం చేయాలి, ఒక రిలేషన్షిప్ వీక్గా ఉంటే ఎలా కనబడతాం మనం, ఈ పాయింట్స్ మీద వెళ్తుందండి. బట్ మరీ అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో లేదు. అలా అని మనం ఏం నెగిటివ్ యాంగిల్ అసలు అంటే అదేదో ఉంటారు కదా, అమ్మాయి నో చెప్తే యాసిడ్ పోసేయడం, చంపేయడం, అలాంటిది అసలు ఎక్స్ట్రీమ్స్ లేండి. అది అసలు అలాంటివి అంటే హీరో హీరోయిన్ కాదు, ఈ సినిమాలో వేరే ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్స్ లో కూడా ఆ వాతావరణం ఏమి ఉండదు. ఒక రిలేటబిలిటీ ఎక్కువగా ఉన్న సినిమా. అంటే కాలేజ్ పిల్లలు కానీ, కాలేజ్ అయిపోయి వచ్చిన నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కానీ మన లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ లేదా మనం బిహేవ్ చేసిన పద్ధతులు, మనకి వచ్చిన రియాక్షన్స్ అన్నీ మనకు గుర్తు చేస్తూ ఉండే సినిమా ఇది. ఆ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు అడ్జస్ట్ అవ్వలేకపోవడం, రైట్ అండర్స్టాండింగ్ ఇమ్మెచ్యూరిటీస్ వల్ల లేకపోవడం, ఒకసారి కనెక్ట్ అయినా మళ్ళీ దూరం అయిపోతున్నారు, దాన్ని ఏమంటారు బ్రేకప్ అని చెప్తున్నారు. వాళ్ళకి ఒక మెచ్యూరిటీని నేర్పించే పాయింట్లు ఏమైనా ఉన్నాయా సినిమాలో? డెఫినెట్లీ ఉంటుంది. టు లెర్న్ ఫ్రమ్ ద ఫిల్మ్ డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించిన తర్వాత అమ్మాయి ఒకవేళ నో చెప్తే అది ఎందుకు చెప్తుంది అనేది అర్థం చేసుకునే కెపాసిటీ అబ్బాయికి ఉండాలి, అంత మెచ్యూరిటీ అబ్బాయికి ఉండాలి. ఉంటే తను అది సరిదిద్దుకొని బెటర్గా ఉండొచ్చు. అది అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఉండి ఇంకా ఇబ్బంది పెడితే అది ఇంకా తెగే వరకు లాగడమే తప్ప కలవడానికి ఉండదు. సేమ్ వే అమ్మాయి కూడా ఒక అబ్బాయి హ్యాపీగా ఉంటున్నాడు నాతో అంటే తను కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. అది ఆ కంఫర్ట్ జోన్లో నుంచి అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లు వస్తాయి. ఇక్కడ ప్రాబ్లంలా చూడకుండా ఇంకొక యాంగిల్లో రుద్దుతారు, దాని మీద రుద్దుతారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు అంటే అది వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం. నిజంగానే ఎందుకో ఉండట్లేదు, అయితే అబ్బాయికి పర్సనల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే ఈ అమ్మాయితో ఏమైనా ఇష్యూ ఉందా అనేది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ యాంగిల్ని ఎలా తీసుకొస్తారంటే నీకు ఇంకా వేరే వాళ్ళు ఎవరో తగిలి ఉంటారు, అందుకే నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు అనే యాంగిలే స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అది అర్థం చేసుకోవాలి, అలా అనకూడదు. ఒకవేళ నిజంగా అలా ఉంటే అనడంలో తప్పులేదు, కానీ అలా లేకుండానే దానికి పూసేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ని, ఇలాంటి సెన్సిటివ్ థింగ్స్ని, రిలేషన్షిప్లో ఉన్న సెన్సిటివ్ థింగ్స్ ఎక్కువ డిస్కస్ చేశాను సినిమా. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. అంతే, మీరు కరెక్ట్ పాయింట్ మీదకి వచ్చారు. అదే అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు కొంత మెచ్యూరిటీ అన్నది కాంట్రిబ్యూట్ అయితే సినిమా ద్వారా అదే యూత్కి అది హెల్ప్ అవుతుంది కదా 100%. అయితే ఇప్పుడు బేబీలో మీరు ఒక పార్ట్ బేబీ సినిమా, అది చాలా ల్యాండ్ మార్క్ హిట్ సినిమా. ఆ సినిమాలో హీరోయిన్ మీకు అందుబాటులో ఉండగా రష్మికని తీసుకురావడానికి, అంత పెద్ద హిట్ హీరోయిన్ కదా అమ్మాయి, రష్మికని తీసుకురావడం కేవలం బిజినెస్కి హెల్ప్ అవుతుంది, పాన్ ఇండియా ఆస్పెక్ట్ అవన్నీ ఏమైనా ఆలోచించుకున్నారా? అసలు అదేం లేదండి, బిజినెస్ పర్స్పెక్టివ్లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. బేబీ హీరోయిన్ మీద ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక ఇమేజ్ ఉంటుంది.
వెంటనే నేను వేరే కథ ఇంకొకలాగా పోర్ట్రే చేయడానికి తీస్తే ఆ ఇమేజ్ వల్ల సినిమా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒకటి. అంటే మీకు తెలియదేం లేదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అనే సినిమా కృష్ణ గారు చేశారంటే దాని తర్వాత చేసిన 6 సినిమాలు పోయాయి. దాని తర్వాత చేసే మామూలు సినిమాలు కూడా జనాలు చూడరు ఇంకా. చూడలేదు, 6 అంటే సినిమాలు పోయాయి. ఆయన అలానే చూస్తారు. అవును. సో అంటే ఇదంత కంపారిజన్ కాదు, In నేను general ఇన్ గా జనరల్ గా మాట్లాడుకో. చెప్తున్నాను. ఆ బేబీ సినిమా తర్వాత అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మెల్లిగా చేంజ్ చేసుకుంటూ ఆ అమ్మాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ సిమిలర్ మళ్ళీ కాలేజ్ కథలో ఇంకొకలాగా ఉంటే ఏమవుద్దంటే ఈ సినిమా ఎఫెక్ట్ ఆ అయ్యే shade షేడ్ పడి ఈ సినిమా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. అదేలేండి. బట్ నాకు అసలు ఎప్పుడు వైష్ణవి చైతన్య గురించి ఈ ప్రాజెక్ట్ని అసలు ఎప్పుడు ఊహించలేదు, అసలు డిస్కషన్ కూడా రాలేదు. ఆలోచనలో కూడా వై రష్మిక గారు అంటే ఈ సినిమా ఈ కథకి ఒక పర్ఫార్మర్ కావాలి. మా అదృష్టం ఏంటంటే పర్ఫార్మర్తో పాటు స్టార్ యాడ్ అయ్యారు అంతే. తనలో ఉన్న పర్ఫార్మర్ కోసం మేము అప్రోచ్ అయ్యాం, స్టార్గా మాకు వచ్చారు. అదేలేండి. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింటే రష్మిక కూడా నేను అన్వయించి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు తనేమో పక్కన యానిమల్లోని కొంచెం ఇంటిమేట్ సీన్స్ చేసింది, తర్వాత పుష్పలో కూడా ఒక వైఫ్ అనే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసేసింది. అవును, అల్లు అర్జున్ అవును, పెద్ద పక్కన హిట్ ఆ సినిమా, బాగా అసలు నేషనల్ వైడ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్. మరి ఈ సినిమాకి తను ఎట్లాగా వర్కౌట్ అయిందని అనుకుంటున్నారండి మీరు? అదే ఇప్పుడు యానిమల్లో కానీ పుష్పలో కానీ రష్మిక గారు చేసిన క్యారెక్టర్ ఒక పెళ్ళైన వైఫ్ క్యారెక్టరు, ఇద్దరు కిడ్స్కి మదర్ ఉన్న క్యారెక్టరు, దానికి ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది. దానికి దీనికి అసలు పోలిక ఉండదు. సో అండ్ రష్మిక గారు కూడా ఈ కథ ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కాలేజ్ లవ్ స్టోరీస్ చేయడానికి ఒక ఏజ్ స్పాన్ ఉంటుంది, ఆ ఏజ్ స్పాన్లోనే చెయ్యాలి. నేను అది దాటిపోతే చేయలేం కదా, ఈ టైంలో ఏదైనా మంచి కాలేజ్ స్టోరీ చేయాలని అనుకున్నారు. ఆవిడ కథ చూస్ చేసుకోవడానికి కూడా కాంట్రాస్ట్ క్యారెక్టర్ కోసమనే చేసుకున్నారు. మేము ఆవిడని కథ చేయమని అడగడానికి కూడా కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ కాబట్టే అనుకున్నాం. ఓకే. అండ్ అంటే అనిమల్ అండ్ పుష్పలో ఎంత కాదన్నా రష్మిక గారితో పాటు ఇంకా పెద్ద హీరో ఉండరు కదా పక్కన. సినిమా కొంచెం వాళ్ళ మీద ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువ. ఇప్పుడు మీరు వైష్ణవి చైతన్య దగ్గర ఏంటంటే బేబీ సినిమాలు ఎంత కాదన్నా ఒక ఆవిడ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే అందరికీ మెయిన్, అందరికి ఈక్వల్గా క్యారెక్టర్స్ ఉన్నా సరే పేరు ఆవిడే పట్టుకెళ్ళింది అనుకోండి. సో కాదు, బేస్ హీరోయిన్ క్యారెక్టర్ కదా. అవునవును, జర్నీ ఆఫ్ ఎ గర్ల్ ఆ సినిమా. సో వైష్ణవి చైతన్య చేస్తే కంపారిజన్స్ వస్తాయి, రష్మిక గారు చేస్తే అంత మాకు డ్యామేజ్ ఏముండదు, కాంట్రాస్ట్గా ఉంటుంది, వర్కౌట్ అవుతుందని బిలీవ్ చేశామండి. ఓకే. బట్ వై అంటే మీరు చాలా లాంగ్ టైమ్ ఈ స్క్రిప్ట్ సెట్స్కి రావడానికి కానీ షూటింగ్ సినిమాగా అది రావడానికి మీరు ఎక్కువ యూ టేకన్ లాంగ్ టైం కదా, లాంగ్ టైం హెస్ బిన్ కన్జ్యూమ్. యాక్చువల్లీ అంటే బేబీ రిలీజ్ అయిన తర్వాత ఈ కథ రష్మిక గారికి చెప్పాము, కథ చెప్పిన తర్వాత ఆవిడ ఇమీడియట్గా ఓకే అన్నారు. బట్ తనకున్న ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడానికి టైం పట్టింది. అక్కడికి చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్న దాంట్లో డేట్స్ ఇస్తూ వచ్చారు. అట్ ది సేమ్ టైం మాకు ఈ కథ అంతా 95% కాలేజ్లోనే చేయాలండి. సో ఏ కాలేజు వీక్ డేస్ మొత్తం మనకి ఇచ్చేసే అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. సో వీకెండ్స్లోనే చేయాలి, హాలిడేస్లోనే చేయాలి. అంటే ఒక దసరా హాలిడేస్ వస్తుందంటే ఒక 10 days ఫుల్ షెడ్యూల్ వేసి కొట్టేయాలి. అలా కొంచెం మాకు రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఆవిడ డేట్స్ ఇష్యూస్ కానీ లొకేషన్ ఇష్యూస్ కానీ ఉండడం వల్ల కొంచెం టైం పట్టిందండి ఫుల్ సినిమా షూట్ కంప్లీట్ చేయడానికి. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు డైరెక్టర్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందే మాకు పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ సినిమా తనకి షూట్ అవ్వగానే 20 daysలో పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్కి వెళ్ళారు. అప్పుడు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల కొంచెం స్పీడప్ చేయాల్సి వచ్చింది. తనకి ఆ పోస్ట్ ప్రొడక్షన్ మీద గ్రిప్ జడ్జ్మెంట్ లేకుండా వెళ్ళింది అనేది తన భావన. సో నాకు ముందే చెప్పింది ఏంటంటే షూట్ ఎప్పుడు అయిపోయినా నాకు అక్కడ నుంచి ఒక 2 months పోస్ట్ ప్రొడక్షన్కి ఇవ్వాలి, ఎందుకంటే నేను ఎడిట్ నీట్గా చూసుకొని లాక్ చేసుకుంటా, తర్వాత ఆర్ఆర్ నీట్గా చేయించుకుంటాను అనేది ముందు నుంచే చెప్పారు. సో మేము అలానే షూట్ అయ్యాక తనకు ఆ స్వీట్ టైం ఇచ్చాం. కాకపోతే 2 months అన్నది కొంచెం 3 months పైనే పట్టింది.
బట్ సినిమాని చాలా ఎలివేట్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్లో. నిజంగా డబ్బింగ్ తన దగ్గరుండి చెప్పించుకోవడం, ఆర్ఆర్ తన దగ్గర ఉండడం, సౌండ్ ఎఫెక్ట్స్ తను పర్ఫెక్షన్గా రావడానికి తను వెనకాల పడడం, ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ ఈ 2-3 months పైన పట్టింది. వన్స్ కాపీ రెడీ అయిన టైంకి వీఆర్ సపోజ్ టు రిలీజ్ దిస్ ఫిలిం ఆన్ September 5th. ఇనిషియల్గా మనం September 5th డేట్ అనుకున్నప్పుడు అసలు ఏ సినిమా లేదు. బట్ మేము అఫీషియల్గా అనౌన్స్ చేయలేకపోయాం బికాజ్ మాకు నెట్ఫ్లిక్స్ నుంచి అప్రూవల్స్ ఇవన్నీ రావాలి. అంటే రిలీజ్ డేట్ కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ స్లాట్ చూసుకోవాలి. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో దానికన్నా ముందు నుంచే మిరాయి ఉండింది. సో 3-4 ఫిలిమ్స్ అయిపోతున్నాయి. శివకార్తికేయన్ గారి సినిమా ఒకటి ఉంది. సో అక్కడ నుంచి పుష్ చేసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత దసరా సీజన్ మీకు తెలిసిందే, ఓజీ పెద్ద సినిమా, తర్వాత కాంతారా పెద్ద సినిమా. మాకు అది కరెక్ట్ టైం కాదనిపించింది. దాని తర్వాత దివాళీ టైంకి ఆల్రెడీ 4-5 ఫిలిమ్స్ ఫైట్లో ఉన్నాయి. నలుగురితో కొట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ లేదు. అంటే దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. మెయిన్ అది మనం అర్థం చేసుకొని ఆ కాంపిటీషన్ వద్దు అనుకొని ఇంకా అక్కడి నుంచి పుష్ చేసుకుంటే October 31st అని వచ్చాము. ఆబ్వియస్లీ రవితేజ గారు ఉన్నారు, ఓ పక్కన బాహుబలి ఉంది, అది కూడా పుష్ చేసుకొని మళ్ళీ November 7th వచ్చాం. సో ఒక కరెక్ట్ డేట్ పట్టుకోవడానికి కూడా మాకు ఆల్మోస్ట్ 2 months పైన పట్టింది. 2 months అయిన 3 months పెట్టేసింది. సో ఇది ఓకే. కానీ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ నాగవంశీ గారి సినిమా మాస్ జాతర, మీరు వేసిన మాస్ జాతర మీద ఈ సినిమా 100% నిలబడి ఉండేదేమో. మాస్ జాతర అంత అపీలింగ్ అనిపించిందా? చూసారా మీరు? నేను ఈ ప్రమోషన్స్లో ఉండి చూడలేదా? అంటే సినిమా బాగుందని విన్నాను, బట్ అంటే బేసికలీ ఆ సినిమా రిజల్ట్ ఏంటి, ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది పక్కన పెడితే, రవితేజ గారు స్టార్. ఆయన సినిమా మీదకి మనం వెళ్తున్నప్పుడు ఆయనకు ఆబ్వియస్లీ మాసెస్లో ఫాలోయింగ్ ఉంటుంది. సో మనం ఆ హీరో గారి స్టేచర్, స్టార్డమ్ని కొంచెం చూసుకొని మనం రిలీజ్ డేట్ వేసుకోవాలండి. అట్ ది సేమ్ టైం ఒక సినిమా మీద ఒక సినిమా వేయడం కూడా ప్రాబ్లం కాదు. బాహుబలి ఉంది, అది అది రీ రిలీజ్ కన్నా ఎక్కువ, స్ట్రైట్ రిలీజ్ కన్నా తక్కువ. దాన్ని తక్కువగా అంచనా వేయలేము. ఓపెనింగ్ డే అసలు అది 1 week ముందు బుకింగ్స్ ఓపెన్ చేస్తేనే అన్ని ఫుల్స్ కనబడుతున్నాయి. సో ఇంకా మనం థర్డ్ ఫిలిం అవ్వకూడదు, ఆ పాయింట్ మీద మనం పుష్ చేసుకున్నాం. అదేలేండి. అంటే ఇది కమర్షియల్ హంగామా ఉన్న సినిమా కాదు కదా. మీరు జాగ్రత్తగా కథ చెప్పి బేబీ లాగా. అండ్ మాస్ జాతరకి రవితేజ గారు స్టార్ అయితే, స్టార్ ప్రొడ్యూసర్ మా వంశన్న. ఆయన ప్రమోషన్కి వస్తే చాలు, ఆయన ఫ్యాన్స్ సినిమాని ఎత్తుకుంటారు. అదేలేండి. ఆయన మీడియా మీద బాగానే కొట్టారు ఓ సీను సినిమాలో. అవును, చూసారు? అంత ఆ బిట్ చూసాను. ఆ బిట్ చూసారా మీరు? అది షూట్ అవుతున్నప్పుడే చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారిది ట్విట్టర్ దాని మీద. అంటే ఫన్ సెటర్, అంతే. ఫన్ సెటర్ ఏం కదమ్మా. ఆయన డైరెక్ట్ గా ప్రెస్ మీట్లోని గట్రా చాలా ఫైర్ అవుతుంటారు మీడియా మీద, అది రివ్యూల మీద. మీరేం అలాంటి స్కూల్ కాదా మీరు? ఆ స్కూల్ ఏం లేదండి, అది ఆయన స్టైల్ ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్, అదంతే. ఆయనలాగా నేనైతే చేయలేను. చెయ్యలేరా? రెండు చెయ్యలేము. అంటే అది గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ అంటారండి, ఆయన దానికి ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు. కరెక్టే, అంతే, కరెక్టే. ఏదైనా గట్స్ ఉండాలి, ఏదైనా కలేజాతో మాట్లాడగలరు, అంతే. దాన్ని మళ్ళీ టేక్ బ్యాక్ కూడా చేయరు, అసలు వెనకడుగు వేయరు. ముందు మాట అన్నారంటే ఆ మాట ఆయన మాట ఇచ్చిన అలానే ఉంటుంది, వార్నింగ్ ఇచ్చిన అలానే ఉంటుంది, వెనక్కి తగ్గేదిలే ఆయన. ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి చూస్తున్నాం కదా, 3-4 ఇన్సిడెంట్స్లో ఆయన మీడియా మీద గట్టిగా ఫైర్ అయ్యారు. మా కంటెంట్ మీరు రాయక్కర్లేదని చెప్పారు, మా యాడ్లు అడగండి, ఒక బీభత్సం కాదు. అన్నీ చేసినా మళ్ళీ ఎంత నెగిటివ్ ట్రోలింగో లేకపోతే ఒక నెగిటివ్ ఎంత వచ్చినా కూడా హీ విల్ నాట్ గో బ్యాక్ అండి. అవును, అది ఆయనలో ఉన్న అవును. తప్పు జరిగినా, ఉప్పు జరిగినా
అయితే మీరు మీ ఒక ఇండివిజువల్ నిర్మాతగా ఈ సినిమాని చేసేటప్పుడు బేబీకి ఎస్కేఎన్ ఆయన ఎంత అవును. రిస్క్ తీసుకున్నారో మనందరికీ తెలిసిందే. ఆఖరికి ఆయన సొంత ఫ్లాట్ ఏదో అమ్మేసి అవును 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 కూడా ఇన్వెస్ట్ చేసి అవును అవును అరవింద్ గారు హెల్ప్ చేసినా ఇంకా మళ్ళీ అడగడం ఇష్టం లేక అవును ఆయన అమ్మేసి మరి అంత రిస్క్ చేశాడు ఆ అవును. సినిమా మీద. మీకు అలాంటి రిస్క్లు ఏమైనా ఉన్నాయి ఈ సినిమాలో? అలాంటి రిస్క్లు ఏం లేదండి. బట్ మీరు ఇందాక చెప్తుంటే నాకు ఒకసారి మళ్ళీ బేబీ డే గుర్తొచ్చింది. ఆ ఎస్కేఎన్ కూడా అంతే. అంటే తను నమ్మిన దాని మీద బలంగా నమ్మి, అంటే తేడా పడితే మళ్ళీ అంటే ఫైనాన్షియల్‌గా సరిదిద్దుకోలేము అని తెలిసినా కూడా తను నమ్మిన దాని మీద నిలబడడానికి ముందుకొచ్చారు. అది గ్రేట్ అండి. అది గ్రేట్. చాలా గ్రేట్. అంటే నేను ఆ కాన్వర్జేషన్ ఒకసారి మాకు జరిగినప్పుడు, అంటే త్రూ అవుట్ ప్రాసెస్‌లో నేనున్నాను. ఆయనకో ధైర్యం ఉంటది. నేను 0 నుంచి స్టార్ట్ అయ్యాను. ఏలూరు నుంచి బస్ ఎక్కొచ్చాను. బస్ ఎక్కి వస్తే ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి శిరీష్ వాళ్ళు వచ్చారప్పుడు. బట్ నాకిక్కడ ఏమీ తెలీదు. ఒకవేళ పోగొట్టుకున్నా మళ్ళీ ఎలా 0 నుంచి స్టార్ట్ అయ్యి బతకడం తెలుసు అనే ధైర్యంతో ఆయన ఉంటారు. అవును. చాలామందికి ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత పోతే మళ్ళీ అమ్మో! ఈ జర్నీ అంతా ఈ ముళ్ళబాటంతా మళ్ళీ మనం నడవలేము అని అనుకుంటారు. బట్ ఎస్కేఎన్‌కి మాత్రం ఆ భయం లేదు. ఏ రోజైనా సరే డేరింగ్‌గా మళ్ళీ ఉన్నదంతా పెట్టి తీయడానికి రెడీగా ఉంటాడు కథ నమ్మితే. యెస్. టేస్ట్, గట్స్ 2 ఉన్నాయండి 2 ఉన్నాయి. తనకి. కమిట్మెంట్ ఆయన, ఎందుకంటే ఆ రోజు బేబీ ఫంక్షన్‌లో చెప్పారు కదా, అవును, అవును. చిరంజీవి గారు బ్యానర్లు మోసినవాడు, అవును, అవును. బ్యానర్ పెట్టగలిగేస్తే అవును, అవును. చిరంజీవి గారి గురించి చెప్తూ ఆయన ఊర్లో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్. చీకటిలో మగ్గుతున్న ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బేరర్ మెగాస్టార్. సో అలాంటి రిస్క్లు మీదంతా కేక్ వాకేనా ఫిల్మ్? ఎక్కడ డిసప్పాయింట్మెంట్స్ కానీ డిప్రెసింగ్ పాయింట్స్ కానీ? అందరిలాగే కష్టాలు పడ్డాం. బట్ ఫైనాన్షియల్గా నాకు ఆ ఇబ్బందులు, బై గాడ్స్ గ్రేస్ ఫైనాన్షియల్గా ఎప్పుడు ఆ ఇబ్బందులు రాలేదు. ఓకే. అంటే అంటే మీరు అన్నట్టు ఫ్లాట్ తీసేసి చేసి అంటే అంత ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే బై గాడ్స్ గ్రేస్ రాలేదు. అండ్ గాడ్స్ గ్రేస్ అని చెప్పడంతో పాటు అరవింద్ గారి గ్రేస్ అని కూడా చెప్పాలి. ఆయనే కదా గాడ్, గాడ్స్ గ్రేస్. అందుకే ఆ ఉద్దేశమే. అరవింద్ గారు ఉన్నంతసేపు ఆ ఇబ్బంది అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఏదున్నా ఆయన చూసుకుంటారు అనే నమ్మకం, ధైర్యం అంతే. ఓకే. అంటే ఈ సినిమాకి రష్మిక ఉంది కాబట్టి మీకు సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, అంటే ముందుగానే ఫోన్లు వస్తుంటాయి కదా, పంపించమంటారా సార్, ఎంత కావాలి సార్? అదేం లేదండి. అంటే ఈ సినిమా మేము థియేటర్కి కంప్లీట్గా ఓన్ రిలీజ్ అండి. అరవింద్ గారి సినిమాలు అన్ని జనరల్గానే మేము ఓన్ రిలీజ్ చేసుకుంటాం. ఓన్ రిలీజ్ లేక, ఎందుకంటే మాకే అన్ని ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ ఉన్నాయి. సో మేము అరవింద్ గారికి ఈస్ట్ వెస్ట్ నైజాం ఉంది. సో మొత్తం ఓన్ రిలీజ్ అండి. అసలు మేము సినిమా ఎక్కడ బయట ఇవ్వట్లేదు. ఓన్లీ మేము చెయ్యని ఏరియాస్ కొన్ని ఉన్నాయి, వైజాగ్, ఓవర్సీస్, కర్ణాటక, ఇవి తప్ప. వైజాగ్ ఎందుకు వదిలేశారు సార్? మరి వైజాగ్ చాలా పెద్ద ఏరియా అండ్ ఇంపార్టెంట్ ఏరియా. మెయిన్ అక్కడ ఆల్రెడీ 2 భారీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయండి. నాకు పూర్వీ శ్రీనివాస్ గారు క్లోజ్ ఫ్రెండ్. బేబీ సినిమా నుంచి నా అన్ని సినిమాలు, ఇప్పటికి ఒక 10 సినిమాలు నేను నా వైజాగ్ అన్ని తనే చేశాడు. సో నాకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్, క్లోజ్ ఫ్రెండ్, నాకు బిగ్గెస్ట్ ఆబ్లిగేషన్. సేమ్ టైం అరవింద్ గారికి దిల్ రాజు గారు బిగ్గెస్ట్ ఆబ్లిగేషన్ ఫర్ వైజాగ్ ఏరియా. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎప్పటి నుంచో ఉంది, అరవింద్ గారిది, దిల్ రాజు గారిది. సో ఫస్ట్ నుంచి రాజు గారు నాకు తెలిసి గీతా ఎస్విసి ఆఫీస్ వైజాగ్లో పెట్టినప్పటి నుంచి గీతా సినిమాలన్నీ వైజాగ్లో రాజుగారే చేస్తున్నారు. అవును. సో మా ఇద్దరికి 2 ఆబ్లిగేషన్లు ఉన్నప్పుడు ఇంకా అసలు మాకు ఆ స్కోపే లేదు. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది ఆ ఏరియాలో అవసరం ఉంది అంటే మేము వెళ్ళడం తప్ప, మరీ నిజంగానే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు మన అవసరం ఉన్నప్పుడు వెళ్ళడం వేస్ట్ కదా. అంటే
మీ ఓన్ పర్సన్ లేదా పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లాంటి వ్యక్తి కదా ఉంటే దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఉన్నారు, అటు పూర్వీ వాళ్ళు ఉన్నారు. సో మాకు ఆ అవసరం రాలేదు. అదేలేండి. ఇది అంటే నేను విన్నది అడుగుతున్నాను సార్, డౌట్లే కదా అడిగేది ఏదైనా. అంతే అంతే. ఇది ఓవర్ బడ్జెట్ అయ్యింది ఎట్ ఎ టైం. దీన్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే బికాస్ రష్మికకి ఆవిడకు మార్కెట్ ఫాలోయింగో లేడీస్లో కానీ యూత్లో కానీ అన్ని చోట్ల ఉంది. బట్ తన హీరో కుర్రాడు దసరా తర్వాత మళ్ళీ అక్కడ హీ డిడ్ నాట్ అపీర్ ఎనీవేర్. మరి మీరు అంత దాని మీద పెట్టడానికి ఓవర్ బడ్జెట్ అని ఏం లేదండి. అంటే లైక్ ఈ కథకి ఎంత అవుతుందని ముందే ఒక ఎస్టిమేషన్ వేసుకొని దిగామండి. అది దాటిపోయిందని విన్నాను నేను. అది దాటింది మేకింగ్లో కాదండి, మాకు డిలే అవ్వడం వల్ల ఈ ఇంట్రెస్ట్లు యాడ్ అవ్వడం కానివ్వండి, లేదా ఈ డిలే అవ్వడం వల్ల కొన్ని యాడప్ అయ్యాయి. అంటే మనం ఒక టెక్నీషియన్తో ఒక రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటాం, ఏమని ఈ 6 months నీ వర్క్, 8 months నీ వర్క్ అని. అది కాస్త ఆ 8 months దాటితే వాళ్ళకి మనం ఎక్కువ పే చేయాలి కదండి, కొంచెం అలాంటి ఇది. బట్ మరీ అంత ఓవర్ బోర్డ్ కూడా ఏమి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఏదో మనం అనుకున్న దానికి డబల్ అయిపోయింది అన్న అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా కాలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ, పెద్ద ఆర్ట్లు సెటప్లు ఇంకేదో లాంటివి ఏం లేదు, సెట్ వర్క్లు లేదు. కాకపోతే ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్ల జనరల్గా యాడ్ అయ్యే కొన్ని థింగ్స్ ఉంటాయి, అవి యాడ్ అయ్యాయి. అంటే ఇంకా మెయింటెనెన్స్ Overheads. చిన్న ఓవర్ హెడ్స్, మెయిన్ ఓవర్ హెడ్స్ ఇవన్నీ యాడ్ అయ్యాయి. ఓవర్ బడ్జెట్ ఏం అవ్వలేదు. కానీ అదే నేను లాస్ట్ టైం ఏదో కాన్వర్సేషన్లో చెప్పినట్టు ఒక సాంగ్ విషయంలో నేను నాదే తప్పు, ఒక ఓవర్ బోర్డ్ అయ్యి పబ్లిసిటీ సాంగ్ ఏదో పబ్లిసిటీ స్టంట్ చేద్దామని చేసి ఆ స్టంట్ నాకు తగిలింది. అదేలేండి, దౌడ్పుల్ రాలినట్టు అయింది, అంతే అయింది కదా. అదొకటి, అది కాస్ట్లీ షాట్ తగిలింది. కాస్ట్లీ షాక్. అంటే ఇక్కడ విశ్వప్రసాద్ గారు చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూలో, ఆయన కూడా చాలా అవుట్ స్పోకెన్ పర్సన్ కదా అవును. విశ్వప్రసాద్ గారు. ఆయన అంటుంటారు ఈ ఇంత రాంగ్ ప్లానింగ్లు జరగడం కానీ, లేకపోతే ఈ రకమైన బడ్జెట్ అన్నెసరీ బల్జ్ అవ్వడం కానీ, అది మీరు ఇంత సెటప్లో, అంటే ఒక అరవింద్ గారు, మీరు ఒక పక్కన బన్నీవాస్ గారు, ఇంకో పక్కన వంశీ నందిపాటి గారు, అందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు కదా సిపాయిల్లాగా. ఆయన మెయిన్ కమాండర్ అనుకోండి అరవింద్ గారు. మీకెందుకు ఆ జడ్జిమెంట్ మిస్ అయిందండి? అసలు ఎంత జరుగుతున్నది, ఎంత ఖర్చు అవుతున్నది అని చూసుకోలేదా మీరు? కాదండి, లాస్ట్ మినిట్ 11th hour జరిగిన షాక్స్ అవన్నీ. అంటే ఐడియాగా నాదే, ఒక లిరికల్ వీడియో వదలకుండా ఒక మ్యూజిక్ వీడియో లాగా చేసి వదులుదాము అనే ఒక ఐడియా నాదే. ఆ ఐడియాని డైరెక్టర్ గారు ఆర్ట్ వాళ్ళతో డిస్కస్ చేయడం, కొరియోగ్రాఫర్తో డిస్కస్ చేయడం, ఎలా చేద్దాం ఏంటి అని ఓ ప్లానింగ్ ఇదంతా జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. బట్ బడ్జెట్స్ అనేవి లాస్ట్ మినిట్లో వచ్చాయి. ఎప్పుడు అంటే 2 రోజుల్లో షూట్ ఉందనగా వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేయడం ఇష్టం లేక నేను ముందుకెళ్ళా. అక్కడ జరిగిన కదా అప్పటికప్పుడు రావడం ఏంటండి బడ్జెట్? నాకు అంటే ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, మీ తాలూకా సూపర్విజన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది? అంటే ఇదంతా ఒక టైం స్పాన్ ఆఫ్ 10 daysలో జరిగిందండి. ఇలా చేద్దాం అనుకున్నాం. నేను ఐడియా చెప్పినప్పుడు నాకేదో ఏదో స్పాట్లైట్ పెట్టి ఓపెన్ ఆడిటోరియంలో ఏదో చేయాలని ఉండింది. డైరెక్టర్ దాన్ని కొంచెం రిఫరెన్స్లు తీసుకొచ్చారు. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఆర్ట్ వాళ్ళు ఇంకా ఎన్హాన్స్ చేశారు. డిఓపి వచ్చాక ఇంకా ఎన్హాన్స్ చేశారు. సరే, మొత్తానికి టోటల్గా మిమ్మల్ని ఎన్హాన్స్ చేశారు అంతే. తర్వాత వచ్చాక బడ్జెట్లతో ఇదైంది. అక్కడికి ఆ 11th hour బడ్జెట్ మాకు వచ్చిన దాన్ని చాలా కట్ డౌన్ చేసాం. బాస్ ఇంతైతే మనకు కుదరదు, ఇది వర్కౌట్ అవ్వదు, ఇది ఇందులో సగానికి సగం లేపేయండి అని లేపేసాం. బట్ ఎంత సగానికి లేపినా ఇంకో సగమే ఎక్కువైపోయింది. అంత అయింది. అంతే. అదేలేండి. ఇప్పుడు రాహుల్ రవీంద్ర అనే డైరెక్టర్ కూడా ఆఫ్ లేట్ మనకి మన్మధుడు 2 తర్వాత దాన్ని ఎక్కడ కనిపించలేదు మళ్ళీ లిటరల్గా కదా. అవును. అంటే మీకు అతను ఈ ప్రజెంట్ ట్రెండ్కి కానీ లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ని కొత్తగా ఏదైనా చెప్పాడు అని అనిపించిందా మీకు? డెఫినెట్లీ తను యాక్చువల్లీ చాలా మంచి డైరెక్టర్ అండి, చాలా పర్ఫెక్షనిస్ట్ డైరెక్టరు. అంటే క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టరు. మన్మధుడు 2 తర్వాత సో ఇండస్ట్రీలో మీకు తెలిసిందే, ఒక సినిమా ఏదన్నా ఆడకపోతే
అంత తొందరగా మళ్ళీ అవకాశం రాదు. సో తనకు అలా టైం పట్టింది. అండ్ తర్వాత ఏంటంటే తన దగ్గర వేరే కథలు నాకు తెలుసు. అంటే మేమిద్దరం యాక్చువల్లీ కలిసింది ఈ కథ చేయడానికి కాదు. వేరే కథకి అప్రోచ్ అయ్యాము. ఆ కథ వేరే పెద్ద హీరోతో ఒకటి అనుకున్నాము. ఆబ్వియస్లీ ఆ నమ్మకం అనేది తొందరగా బిల్డ్ అవ్వదు హీరోకి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం డిలే అవ్వడం, ఈలోపు డైరెక్టర్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల సరే ఏదో ఒకటి చేద్దాంలే అని మొదలెట్టారు. ఇది కూడా బాగుంటుంది కదా సార్, ఇదే చేద్దాంలే, ఇదైతే మనం ఎవరినో ఇప్పుడు వెళ్ళి ఇంప్రెస్ చేయాలి, కన్విన్స్ చేయాల్సిన పని తొందరగా ఉండదు అని అనుకొని అలా స్టార్ట్ అయిందండి. పాపం తన ప్రయత్నం ఎప్పుడు ఆపలేదు. మన్మధ 2 అయిన తర్వాత కంటిన్యూస్గా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా మంచి మంచి కథలు కూడా ఉన్నాయి. అంటే ఈ సినిమా సూపర్ హిట్ కొట్టిన తర్వాత తన దగ్గర నాకు తెలిసి ఇంకో 4-5 కథలు ఉన్నాయి. చాలా మంచి కథలు, డిఫరెంట్ కథలు. మంచి కథల కన్నా ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం. తన రైటింగ్స్ అన్నీ ఒక డిఫరెంట్ కథలుగా బాగున్నాయి. అవన్నీ ఇంకా మరి ఎవరెవరితో సెట్ అవుతాయి ఎలా చూసుకోవాలంటే. అదేలేండి. అంటే అరవింద్ గారు జడ్జ్మెంట్స్, అతను యూత్ఫుల్ మైండ్, ప్రజెంట్ ట్రెండ్స్ని బాగా అతను స్వాలో చేసుకుని ఒక పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తారన్నది ఆయనకి ఎప్పుడు ఉన్న పేరే అనుకోండి. వచ్చే సక్సెస్లు కూడా అట్లాగే వస్తున్నాయి. ఈ కథ విని ఆయన తాలూకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామెంట్ ఏంటండి మీతో మాట్లాడిన తర్వాత? ఈ కథ యాక్చువల్లీ అరవింద్ గారు ముందే ఎప్పుడో విన్నారండి. నేను తీసుకెళ్ళే కన్నా ముందే ఎప్పుడో విన్నారు. లాక్డౌన్ టైంలో ఇలానే రాహుల్ అప్రోచ్ అయ్యి ఒక డిస్కషన్స్లో ఏదో విన్నారు. నేను చెప్పిన వెంటనే రాహుల్ గారికి కాల్ చేసి, నువ్వు అప్పుడు ఒక కథ చెప్పావు, అదేనా మనోడు చెప్పేది అని అడిగారు. అదే సార్ అనగానే, అదైతే సూపర్ ఉంటుంది, ఒకసారి కూర్చుందామని కూర్చున్నారు. ఒకసారి ఎటెగో స్ట్రెచ్లో కథ చెప్పగానే ఆయన ఫస్ట్ సిట్టింగ్లో 1.5 hour నరేషన్లో బయటికి రావడంతోనే ఓకే లెట్స్ డూ ఇట్ అనే చెప్పారు. అంతే. అది అంత పెద్ద డిస్కషన్ ఏం అవ్వలేదు. అంటే మిమ్మల్ని ఒక ప్రొడ్యూసర్గా మీరు అనౌన్స్ చేసుకునేటప్పుడు, సరే అరవింద్ గారి బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ గార్డు, మెంటరు, వాట్ ఎవర్, రైట్, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసరు అని మీరు చెప్పుకునే దానిలో బియాండ్ ఇన్వెస్ట్మెంట్ని మినహాయించి మాట్లాడుకోవాలంటే వాట్ క్వాలిఫికేషన్ మీరు, ఇది నా సినిమా, ఇట్ ఈస్ రాటిఫైడ్ ఆర్ సర్టిఫైడ్ బై అరవింద్ గారు. అంతకుముందు నాగవంశీ గారు కూడా మీ దగ్గరికి కథ పంపించారని నేను ఎక్కడ విన్నా. అవును కదా. మీ కాంట్రిబ్యూషన్ అదర్ దాన్ మనీ ఏంటి సార్ ఈ సినిమాలో? సార్ ఫస్ట్ ప్రొడ్యూసర్గా కాంట్రిబ్యూషన్ కాదు, కానీ నా స్టాండ్ ఏంటంటే కథ సెలెక్ట్ చేసుకోవడం సార్. ఈ కథ వర్కౌట్ అవుతుంది, ఎంత అవుతుంది, ఏంటి, ఇది ఎలా షేప్ అప్ అవుద్ది అని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ థింగ్ సార్. కథ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సరి అయిన క్యాస్టింగ్ పట్టుకోవాలి సార్. రష్మిక గారిని మేము అప్రోచ్ అవ్వడం, రష్మిక గారిని రష్మిక గారిది నా కాల్ అండి. నేనే వెళ్ళి రష్మిక గారితో మాట్లాడి ఇలా కథ ఉంది వినమని నేనే చెప్పాను. సో క్యాస్టింగ్ కరెక్ట్ తీసుకోవడం, అలానే హీరో క్యారెక్టర్ కూడా దీక్షిత్ని వెళ్ళి దీక్షిత్తో మాట్లాడి, దీక్షిత్ కూడా మీ కాలేనా? దీక్షిత్ రాహుల్ ఐడియానే, బట్ అప్రోచ్ వెళ్ళి కలిసింది నేను. థాట్ రాహుల్ దీక్షిత్ ది. యాక్చువల్లీ నా థాట్ ఆఫ్ హీరో వేరే ఉండింది. ఎవరండి? యాక్చువల్లీ ఫస్ట్ మన మలయాళంలో షేన్ నిగమ్ అన్నారు కదా, తన్ని అనుకున్నాము. ఓకే. బట్ తను ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టరేషన్ ఉన్న కథ ఆల్రెడీ ఒకటి చేశాడు. ఓకే. సో అంటే తన కెరియర్లో మరి సిమిలర్ క్యారెక్టర్ సినిమా అవుతుందని వద్దనుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఇమీడియట్గా అంటే నా డైరెక్టర్ చాయిస్ ఫస్ట్ నుంచి దీక్షితే. ఓకే. డైరెక్టర్ చాయిస్ ఫస్ట్ నుంచి దీక్షితే కాబట్టి ఇమీడియట్గా ప్యారల్గానే అడిగాం. యాక్చువల్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ ఏం లేదు, ఇద్దరికి ఒకేసారి అప్రోచ్ అయ్యాము. ఫస్ట్ దీక్షిత ఎస్ చెప్పాడు. అక్కడ నుంచి తను యాక్చువల్లీ కొన్ని చేంజెస్ ఏవో అడిగినట్టున్నాడు, ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో వద్దనుకున్నాం, దీక్షిత్తో వెళ్ళిపోయాం. సరే క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ బడ్జెటింగ్
ఎగ్జిక్యూషన్ దగ్గర గట్టిగా పట్టుకొని చేసుకున్నాం. అండ్ అబోవ్ ఆల్ దిస్, ఒక ప్రొడ్యూసర్కి ఈ సినిమా తనకి ఏదైనా మార్క్ తీసుకొస్తుంది అంటే అది సినిమా ల్యాండింగ్ అండి. ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నాం, ఈ సినిమాని ఎలా జనాల్లోకి తీసుకెళ్తున్నాం అని. సో నా వంతు బాధ్యతగా నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను ఇందులో. ఓకే, అదే అంటే ఒక ప్రొడ్యూసర్గా నా ఎస్కేఎన్ గారు బేబీ ప్రొడ్యూసర్ అంటే మొత్తం దాంట్లో ఉండే మంచి చెడు కష్ట సుఖాలు ఎత్తుపల్లాలు అన్ని భరించి నిలబడి ఎన్నిసార్లు రీషూట్ అంటే అన్నిసార్లు చేసి సో ఒక ప్రొడ్యూసర్ అంటే దానికి ఉండే వాటన్నిటిని సాధక బాధకాలు అంటామే అవన్నీ భరించాడు ఆయన, భరించి చేశాడు. ఇక్కడ మీకు బాగా విపరీతమైన క్వశ్చన్ కదా, ఎందుకంటే అరవింద్ గారు ప్రెజెంట్స్ అంటే యూ మస్ట్ టేకెన్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. 100% అండి. అంటే ఇంకా చెప్పాలంటే ఎస్కేఎన్ గారికి ఫ్రీడమ్ ఉంది, బేబీ చేయడంలో ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అంటే కంప్లీట్లీ తన ప్రోడక్ట్, రీషూట్ చేయాలన్నా డిసిషన్ మేకింగ్ తనదే, ఇంకేదన్నా ఎక్స్ట్రా సినిమాకి వాల్యూ యాడ్ చేసేది ఏదైనా తీసుకొని రావాలన్నా తనదే. ఒకవేళ తన డిసిషన్లో ఏమన్నా మిస్టేక్ జరిగినా దాన్ని అనుభవించవలసి, దాని రెస్పాన్సిబిలిటీ ఆయనదే. నాకు బాధ్యత ఉంటుంది ఇక్కడ. అంటే బాధ్యత ఒకటి, రెండవది నాకు భయం ఉంటుంది. అరవింద్ గారి దగ్గర ఒక చిన్న మిస్టేక్ చేసినా అంటే ఆయన ఏదో తిడతారో కొడతారో పక్కన పెడితే మారల్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆయనతో ఒక మాట అనిపించుకోకూడదు. అంటే ఆయన నుంచి నాకు బాగా చేశాడనే ప్రశంసలు వస్తే ఎంత హ్యాపీయో, ఎక్కడైనా ఆయన చిన్న విషయంలో హర్ట్ అయ్యారు అన్నా నేను తీసుకోలేను ఫస్ట్. అంటే నాకు ఎంతో చేసిన ఆయన్ని నేను ప్రౌడ్ చేయాలి తప్ప ఎక్కడ చిన్న ఇది చేయకూడదు. సో నాకు ఆ బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాజెక్టు విషయంలో. కొలాబరేషన్ కాబట్టి, ఆయన పేరు ప్రజెన్స్గా వేసుకున్నాం కాబట్టి, సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతతోనే ఈ ప్రాజెక్ట్ చేసాం. అంటే మీరు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు, ఆయనతో సంప్రదించాలి, తీసుకున్నాం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. లేదు, సొంతంగా నిర్ణయం తీసుకున్నాము. కాకపోతే నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించాం. ఏదో ర్యాండమ్గా తీసుకోలేదు. అంటే ప్రతిదానికి చెప్పాలి అని ఆయన ఏం అంటారండి. చాలా విషయాలు మేమే డిసిషన్ తీసుకొని వెళ్తుంటాం. బట్ నేను అనేది ఏంటంటే, మనం తీసుకునే డిసిషన్ ఎక్కడైనా తప్పు జరిగితే నేను ఫేస్ చేయలేను. మీరు మరి ₹1,00,00,000 ఎలా ఫేస్ చేశారు? అదే కదా, అందుకే సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నా కదా. అంటే మళ్ళీ ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అనేది బుద్ధి వచ్చింది అనే చెప్తున్నా నేను కూడా. అదే నేను చేసిన ఈ సినిమానే కాదు, అరవింద్ గారి సంస్థలో వాళ్ళ కొలాబరేషన్లో చేసిన 4 సినిమాల్లో నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఇది ఒకటి. పెద్ద బ్లండర్. అంటే ఇన్ని రోజులు మంచి పేరు తెచ్చుకొని లాస్ట్లో ఒక పిచ్చి పని చేస్తాం కదా, అది ఇది. మీరు చాలా ఆనెస్ట్గా, హంబుల్గా అన్నీ, అంటే హిపోక్రైట్గా మాట్లాడకుండా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ హూ కెన్ గ్రో ఇన్ లైఫ్. నా తప్పు అని ఒప్పుకోగలిగిన వాడే ఆ తప్పును సరిదిద్దుకోగలుగుతాడు. నా తప్పే కాదంటే ఇంకేం సరిదిద్దుకుంటాడు. అంతే. మనం రియలైజ్ అవడమే పాయింట్ అండి. రియలైజ్ అయితేనే నెక్స్ట్ బెటర్గా చేయగలుగుతాం. కానీ ఇంకొకటి, ఇప్పుడు తెలుగులో చాలామంది కుర్రాళ్ళు కొత్త కథలతోని, కొత్త ఆలోచనలతోని వస్తున్నారు. బట్ డిడ్ యు నాట్ స్ట్రైక్ ఎనీ ఒక తెలుగు డైరెక్టరు, ఒక యంగ్ బాయ్ ఇక్కడ ఎవరు మీకు స్ట్రైక్ అవ్వలేదండి? వై యూ పర్సనల్గా స్పెషల్గా రాహుల్ రవీంద్ర గర్ల్ ఫ్రెండ్ ప్రాజెక్ట్ చేయాలి అంటే కథ బేసా, కథ వల్ల, లేకపోతే ఆ మేరకు మీకు మంచి కథలు ఇక్కడ దొరకపోవడమా? హానెస్ట్లీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి. తెలుగులో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్, రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అంటే మాలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్, ఏదన్నా సినిమా చాలా ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో చేసే ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వాలి. పాపం వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని సినిమాలు పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు బిజీగా ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళకి ఇండస్ట్రీలో ఇవాళ టాప్ 5 ఎవరు అని రాసుకుంటారు.
ఎలాంటి కథ రాసినా ఎలాంటి పర్సన్ అయినా ఫస్ట్ ఆ టాప్ 5 దగ్గరికి తిరుగుతుంటారు, మా దగ్గరికి రారు. సో మా దగ్గరికి మంచి కథలు వచ్చేవి చాలా తక్కువ ఉంటున్నాయండి. అదే అంటే వాళ్ళు ఎలానో బిజీగా ఉన్నారు కదా టాప్ ప్రొడ్యూసర్స్. సో నెక్స్ట్ లీగ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే డెఫినెట్లీ మేము మంచి సినిమాలు తీయగలుగుతాం, మేము ఇంతకన్నా వండర్స్ చేయగలుగుతాం. ఎందుకు చేయలేరండి, మీకు మంచి బట్ రావట్లేదు. ఉన్నది. అందరు టాప్ ప్రయారిటీ అటే వెళ్తుంది, మా దగ్గరికి పెద్ద రావట్లేదు. అదేలేండి, మేము ఎత్తుక్కోవాల్సి వస్తుంది అన్ని. అదే మీరు రాబోయే రోజుల్లో 5 to 7 ఎక్కడో ఒకడు ఉంటామని చెప్పారు కదా, ఎక్కడో విన్నాను నేను. టాప్ 5 నెంబర్కి ఏం తెలియదు కానీ గుర్తింపు తెచ్చుకున్న ప్రొడ్యూసర్లో ఒకళ్ళు ఉంటానండి. అంటే గుర్తింపు సినిమా ద్వారా, మనం తీసే సినిమాల ద్వారా మనకు ఒక గుర్తింపు, ఒక రెస్పెక్ట్, ఒక ఇమేజ్ వస్తుంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు టు కన్క్లూడ్ దిస్ సెషన్, ఇది ఇంటర్వ్యూ ముగిసేలోగా మిమ్మల్ని ఒకటి, ఇన్ని డేస్ ఆల్మోస్ట్ 3 years అండి ఇది? 2 years బేబీ తర్వాత స్టార్ట్ చేసాం. బేబీ 2 years. 2 yearsలో మీరు చాలా దీనిలో మీ తాలూకా కసరత్తు, వ్యాయామం, ఎక్సర్సైజులు, ఫైట్స్, గీట్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా. మొత్తానికి ఫైనల్లీ అందరి మీద మీరు రాహుల్ రవీంద్ర మీద కానీ, లేకపోతే దీక్షిత్ మీద కానీ, రష్మిక మీద కానీ, మీరు యూఆర్ గివింగ్ ఏ వెరీ గుడ్ అకౌంట్ ఆఫ్ దెమ్. అవును, బ్రహ్మాండం ఉన్న ఒక ఫీల్లో ఉన్నారు. అవును, అరవింద్ గారు తాలూకా రాజముద్ర కూడా దాని మీద పడింది. అవును. ఈ సినిమా గ్యారంటీ బేబీ లాగా ఒక ల్యాండ్ మార్క్ హిట్ అవుతుందండి అని చెప్పే పొటెన్షియల్ సినిమాలో మీకు కనిపించిందా? మీకు ఆ నమ్మకం ఉందా? ఆ మాట మీరు చెప్పగలరా? ఈ సినిమా ఖచ్చితంగా షూర్ షాట్ పెద్ద సినిమా అవుతుందండి. అంటే ఒక మంచి కథను ఎంచుకున్నాం, చాలామందికి నచ్చుతుంది సినిమా, చాలామందికి రీచ్ అవుతుంది సినిమా. అదైతే చాలా ఖచ్చితంగా బలగుద్ది చెప్తాను. నాకు బేసికల్లీ బేబీతో కంపేర్ చేయడం ఇష్టం లేదు. చాలామంది నన్ను అదే అడుగుతారు, ఎందుకంటే బేబీకి నేను కో ప్రొడ్యూసర్ అవడం వల్ల నా సినిమానే కాబట్టి నన్ను అడుగుతుంటారు. బేబీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. అంటే అదొక టాప్ నాచ్ లెవెల్. అంటే అది చేస్తున్నప్పుడు పెద్ద హిట్ అవుద్దనే మేము చేసాం, కానీ ఇప్పుడు అది అనుకోలేదు. మీరు కమర్షియల్గా ఒకటే కాదండి, ఒక రేంజ్ ల్యాండ్ మార్క్ ఫిలిం అండి బేబీ, మైల్ స్టోన్ ఫిలిం. సో నాకు భయం దాంతో కంపేర్ చేస్తే. ఇప్పుడనే కాదు, నేను నిజంగా ఎలాంటి సినిమా ఫ్యూచర్లో చేసినా కొన్ని ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్ బేబీతో కంపేర్ మనం చేయలేనండి. అది ఒక చరిత్ర, నిజంగా చెప్తుంది. అదొక నిజంగా దండం పెట్టాలి దానికి, అదొక చరిత్ర. అది సాయి రాజేష్ గారి వల్లే సాధ్యం, దాన్ని నిలబెట్టడం ఎస్కేన్ వల్లే సాధ్యం. వాళ్ళు అంటే మేమందరం ఉన్నా కొన్ని మిరాకిల్స్ మళ్ళీ మళ్ళీ జరగవు. అది వేరే లెవెల్ బేబీ. గుడ్, గ్రేట్, చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఫెంటాస్టిక్. మీది బేబీ లాగే, అంటే దాని కల్చర్ వేరు, దాని జానర్ వేరు, దాని ట్రీట్మెంట్, ఆ ఇమోషన్స్ అన్ని వేరండి. ఆ ఫిల్మ్ వేర్ ది గర్ల్ గెట్స్ టోటలీ మిస్లెడ్, ఈ ట్రెండ్స్ లో పడిపోయి, ఫ్యాషన్స్ లో పడిపోయి, అది చాలా గొప్పగా తీసాడండి సాయి. అందరికన్నా మీకే బాగా అర్థమైందండి, మీరు కరెక్ట్ పాయింట్లు చెప్తున్నారు. మీరు స్టార్టింగ్లో అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తారు. ఎస్, వేర్ అది మీరు అన్నట్టుగా మైల్ స్టోన్స్ కెనాట్ బి మేడ్ అగైన్ కుదరదు అవంతే. ఇది వేరే రేంజ్ లో దీని తాలూకు స్కూల్, అంటే ఇది ఇంకొక డిసిప్లిన్ ల్యాండ్ మార్క్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు. మీరు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, మీ విండోస్ ఇంకొంచెం వైడ్ ఓపెన్ అవుతాయి, కొత్త టాలెంట్కి అవకాశం వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి. సో ఆ ఇంట్రెస్ట్ కలిగే రేంజ్లో ఈ సినిమా మీకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది మన ధీరజ్ గారి తాలూకా ఆలోచనలు, ఇన్ డెప్త్ స్టడీ ఆన్ హిస్ కెరీర్ అండ్ ఆన్ ద ఫిల్మ్. సో మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం, రేపు November 7th రిలీజ్ అయ్యే ఈ గర్ల్ ఫ్రెండ్ అందరికీ మంచి ఫ్రెండ్ అవ్వాలి, అందరికీ మంచి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి ఈ సినిమాని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.